హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి. సౌజన్య చందు యూట్యూబ్ ఛానల్ నుంచి ప్రతి ఒక్కళ్ళకి నమస్కారం చేస్తున్నానండి. ఎవరైతే ఫస్ట్ సారి మా ఛానల్ని చూస్తున్నారో మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్ ఏమైనా ఉంటే తెలియపరచండి. ఈరోజైతే నేను టిఫిన్స్లోకి చాలా వెరైటీగా ఒక టిఫిన్ అయితే చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి. మరి చాలా టేస్ట్గా ఉంటాయి ఇలాగా రొట్టెల్లాగా వేసుకుంటే. దానికి సంబంధించి ముందుగా అయితే మాత్రం అండి అటుకులండి. కొన్ని అటుకులు తీసుకున్నాను. కొన్ని అయితే సేమియా తీసుకుంటున్నాను. అటుకులు సేమియాతో ఏమి రొట్టేస్తుందిరా బాబు అనుకుంటున్నారేమో. వేస్తానండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఎప్పుడు మనం ఇడ్లీలు, దోశలు, చపాతీలు, పూరీలు ఇవే చేసుకుంటూ ఉంటాం కదా. సేమియా అంటే ఉప్మా చేసుకుంటాం, అటుకులతో ఉప్మా చేసుకుంటాం. మరి అటుకులు సేమియాని కలిపేసేసి రొట్టెలాగా వేసేసుకున్నా కూడా చాలా టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. మరి దానిలోకి ముందు కొన్ని అటుకులు వేశాను కదా, తర్వాత సేమియా వేశాను. తర్వాత అయితే ఇది బొంబాయి రవ్వ అండి. బొంబాయి రవ్వను కూడా కొద్దిగా వేసేసుకొని 3 కలిపి మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత దీన్ని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా. చూసారుగా, ఈ విధంగా రవ్వ రవ్వగా అంటే మెత్తగా మిక్సీ పట్టేశాను నేను దీన్ని. ఇలా గిన్నెలోకి వేసేసుకొని దానిలోకి ఆనియన్స్, పచ్చిమిర్చి 2 కూడా మనకి ఎంత కావాలో అన్నీ కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసిన తర్వాత దీనికి టేస్ట్కి తగినట్లుగా సాల్ట్ని యాడ్ చేస్తున్నానండి నేను. కొద్దిగా పెరుగును కూడా వేస్తున్నాను. కొంచెం పెరుగు వేసుకోవాలి. దీన్ని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మొత్తం కూడా దోశ పిండిలాగా కలుపుకోవాలండి. కొంచెం మందంగా అంటే థిక్‌గా కలుపుకోవాలి. మరీ లూజ్‌గా కాకుండా, దోసలైతే మనం మరీ పలచగా పోసుకోవాలంటే ఎక్కువ వాటర్ వేస్తాం కదా. అలా కాకుండా మనకి రొట్టె వేసుకోవటానికి వీలుగా కలుపుకోవాలి. పెరుగునే కొంచెం మజ్జిగలాగా చేసేసైనా కలుపుకోవచ్చు. అటుకులతో, సేమియాతో ఇలా బొంబాయి రవ్వ వేసేసుకొని రొట్టెలు కాల్చుకుంటే కూడా చాలా టేస్ట్ ఉంటాయి. వీటిని తినటానికి చాలా టేస్ట్‌గా మనం తింటూ ఉంటే మాత్రం ఎన్ని తిన్నామనేది లెక్క లేకుండా తినబుద్ధి అవుతుందనమాట ఇవి. పిండినైతే అలా కలుపుకోవాలండి. ఇప్పుడు పెంకు పెట్టేసుకొని పెంకు కొంచెం వేడయిన తర్వాత కొద్దిగా ఆయిల్‌ని అప్లై చేసుకోవాలి. ఆయిల్‌ని ఇలాగా పెంకు మీద మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టుగా చేసుకున్న తర్వాత దీని మీద ఇప్పుడు పిండిని వేసేసుకోవాలి. నేనైతే కొంచెం మందంగానే పోస్తున్నానండి. రొట్టె అని చెప్పాను కదా, మనము ఊతప్పం వేసుకుంటాం కదండీ, ఇడ్లీ పిండితో కానీ, దోస పిండితో కానీ, అదేవిధంగా అట్లాగా రొట్టెకి లాగా వేసుకోవాలన్నమాట. ఈ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు మగ్గించాలి అంటే మాత్రం లోపల మరి పచ్చివి కదా, అందుకని కొంచెం మూత పెట్టి మగ్గించుకోవాలి. ఎర్రగా కాల్చుకోవాలన్నమాట దీన్ని. పైన కొంచెం ఆయిల్ వేసేసాను. ఆయిల్ వేసేసి దీని మీద ఏదైనా ప్లేటు పెట్టామనుకోండి, లోపలంతా కూడా ఉల్లిపాయలంతా మగ్గిపోయి
ఆ రొట్టె అనేది ఎర్రగా కాలుతుంది. అప్పుడు ఇంకొక వైపున టర్న్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ దోస కదండీ! ఫస్ట్ రొట్టె వేశాను కదా! కొంచెం కలర్ అయితే కొద్దిగా డార్క్ వచ్చేసిందండి. ఇప్పుడు దీన్నేం జేయాలి? ఇంట్లో అంటే ఇక మనం ఏం చేస్తాము ఆడవాళ్ళం అంటే కొంచెం మంచివే వాళ్ళకి మగవాళ్ళకి, పిల్లలకి పెడతాం గదా! కొంతమంది అనుకుంటారు, మాడిపోయిన దోసలే ముందెత్తున మాకిస్తారు ప్రేమగా అనుకుంటారు జెంట్స్. అట్లా ఏం లేదండి. ఏదైతే కొంచెం వేస్ట్‌గా అంటే కొంచెం మంచిగా రాదో అది మేమే తింటామండి ఆడవాళ్ళము. మంచిగా వచ్చినయే ఇంట్లో వాళ్ళకి పెడతామనమాట. ఇంకొక రొట్టె వేస్తున్నాను. కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టి కాల్చుకోవాలండి. నేనైతే ఫస్ట్ రొట్టె వేసినప్పుడు కొంచెం కాలుతుందిలే అన్నట్టు అలా వదిలేసాననమాట. అందుకని కలర్ ఇలా వచ్చింది. ఇదైతే నాకు మా ఆయనకి పెట్టడానికి గానీ, మా బాబుకి ఇవ్వటానికి గానీ మనసు ఒప్పలేదండి నాకు. అందుకని నేనే తినేస్తున్నాను దీన్ని. అప్పుడు కొంచెం నేనే తినేద్దాంలే అనేసి టేస్ట్ ఎలా ఉందో చూస్తున్నాననమాట. దీనిలోకి మీకు కావాలనుకుంటే క్యారెట్ తురుము గూడా తురిమేసి వేసేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చు. కొద్దిగా జీలకర్ర వేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. మీరు గూడా ట్రై చేయండి ఎప్పుడన్నా. నాకైతే బాగా ఆకలిగా ఉందండి. కొంచెం లేట్ అయ్యింది. అందుకని ఎటూ ఆ రొట్టె గూడా కొద్దిగా కలర్ ఎక్కువ కాలింది గదా! అందుకని నేనే తినేస్తున్నాననమాట. ఇవన్నీ చేసేటప్పటికి చాలా టైం పడుతుంది గదా! ఆలోపు నాకు కూడా ఆకలనేది లేకుండా ఉంటుంది. ఇది ఇచ్చినా మా ఆయన ఎగతాళి చేస్తారు నన్ను. ఇలా పోసావేంటి అని. అందుకని ఆయనకి ఇవ్వదలుచుకోలేదు నేను. ఇంట్లో ఆడవాళ్ళు మంచిగా తిన్నారనుకోండి గట్టిగా, పుష్టిగా ఉంటారంట. అందుకని తినే దగ్గర మాత్రం మొగమాటం లేకుండా ఇంట్లో వాళ్ళకి చక్కగా చేసి పెట్టుకోవాలి. మనం గూడా మంచిగా తినాలనమాట. తింటేనే ఆరోగ్యంగా ఉంటాము. నన్నైతే ఎవరు బతిమిలాడాల్సిన పని లేదండి. చేతనైనంత వరకి పని చేస్తూ ఉంటాను. టైంకి తింటూ ఉంటాననమాట. ఎవరో వచ్చి బతిమిలాడి పెడతారు మనకి అనుకోవటం గూడా వేస్ట్ అనమాట. అందుకని ఎవరు రారు మనకి. మన కోసం మనమే చేసుకోవాలి. వేరే వాళ్ళకి పెట్టాలి. హెల్తీగా ఉండాలి. ఇంక అన్నీ గూడా అదే విధంగా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి పోయటం జరుగుతుంది. మరీ హై ఫ్లేమ్ పెట్టేసుకుంటే మాడిపోతాయండి. హై ఫ్లేమ్ అయితే పెట్టుకోవద్దు. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చక్కగా సన్న సెగ మీద కాల్చుకుంటే మాత్రం చాలా టేస్ట్‌గా ఉంటాయి. నేను తిన్నాను గదా! ఒకటి. చాలా స్మూత్‌గా బాగుందండి టేస్ట్ మాత్రం. మీకు కావాలి అనుకుంటే దీంట్లో కొంచెం బియ్యపు పిండిని గూడా యాడ్ చేసుకోవచ్చు. మరీ మెత్తగా తీయటానికి రావటం లేదేమో, ఇబ్బందవుతుందేమో అనుకుంటే ఒక గుప్పెడో, 2 గుప్పెళ్ళో బియ్యపు పిండిని యాడ్ చేసుకున్నారనుకోండి ఈజీగా లేసి వస్తుందనమాట. ఈ కలర్‌లో కాల్చుకుంటే సరిపోతుందండి. అంటే అటుకులు, సేమ్యా, బొంబాయి రవ్వ కాబట్టి కొంచెం కాలటం కొంచెం టైమే పడుతుంది. దీనిలోకి ఇంకా చట్నీ గూడా ఏం అవసరం లేదండి. దీంట్లో నేను ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఏసాను గాబట్టి చట్నీ కూడా అవసరం లేదు. డైరెక్ట్ తినేసేయటమే.
మా ఆయనకి, మా బాబుకి ఇస్తే చాలా టేస్ట్ ఉన్నాయి మమ్మీ, బాగున్నాయి అని చెప్పి అన్నారనమాట. బాగుంది అన్నారు మా ఆయన కూడా. వాళ్ళు తింటూ ఉన్నారు. ఒక్కొక్కళ్ళకి వేస్తూ ఉన్నానన్నమాట. ఈజీగా మనకి ఏమైనా టిఫిన్ చేసుకోవాలి, ఇంట్లో ఇడ్లీ పిండి, దోస పిండి ఏదీ లేదు, వెంటనే చేసుకోవాలంటే చాలా సింపుల్‌గా ఇలాంటి రొట్టెలు చేసేసుకున్నారనుకో చక్కగా తినేసేయొచ్చు. పిండిలతో సంబంధం లేదు గదా! కొంచెం కొంచెం అటుకులు, కొంచెం సేమియా, కొద్దిగా బొంబాయి రవ్వ, కొద్దిగుంటే బియ్యపు పిండి గూడా యాడ్ చేసుకోండి. అప్పటికప్పుడు వేడి వేడిగా టేస్టీగా ఉండే ఈ రొట్టెలని ఇలాగా కాల్చేసుకోండి. టేస్ట్ మాత్రం నిజంగానండి అద్భుతంగా, అమోఘంగా ఉన్నాయి. మనం ఏ హోటల్‌కెళ్ళి తింటే వస్తుందండి ఈ టేస్ట్. మన చేతులతో మనం చేసుకొని తింటుంటే కమ్మగా ఉంటుందన్నమాట. ఇప్పుడు హోటల్స్‌కెళ్ళినా కూడా పెద్ద రేట్లేమో ఎక్కువ ఉంటున్నాయి. టిఫిన్ ఏమో సరిపోదు. కానీ టేస్టు బాగోదు. అలా అని మనం ఇంట్లో కమ్మగా చేసుకొని తిన్నామనుకోండి, కడుపు నిండా తింటాము, నలుగురికి పెడతాము. చాలా టేస్ట్‌గా ఉంటాయి. కాంచే కొంచెం టైం చేసుకొని, టైం వీలు చేసుకొని తింటే మాత్రం హ్యాపీగా తింటారండి ఇంట్లో వాళ్ళైతే మాత్రం. మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి మరి. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో నాకైతే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్స్ అయితే చేయటం లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. వేరే వాళ్ళకి షేర్ చేయండి. ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మాత్రం. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్ అండి. ఈ పూట మా టిఫిన్ అయితే అయిపోయిందండి ఈ రొట్టెలతో.